स्कूल स्टूडेंट्स के जैसा वचन को सीख कर ये आराधना होने के बाद मैं आप लोगों को पूछूंगा, एक एक को पूछूंगा, छोटे बच्चों से लेकर बड़े लोगों तक भी पूछूंगा, सबको पूछूंगा मैं। जब क्या सीखे आप वचन मालूम होगा, नहीं तो अभी कैसा है से जीवन वैसे रहेगा। सीखे तो क्या होता है, प्रभु जी के वचन में ये पावर है। कई का पावर है, कैसा पावर है बोले तो प्रभु जी का, यीशु प्रभु का वचन आपके हृदय में, आपके मन में रख लिए तो, जान लिए तो वो वचन ही आपको चलाएगा। हालेलुया, हालेलुया। समझ में आ रहा? एक वचन आपके हृदय मन में लगाए तो वचन आप लोगों को चलाएगा वो। हालेलुया। दैट इज द पावर ऑफ वर्ड ऑफ गॉड। खुदा का कलाम का पावर है वो। कलाम बोले तो वचन, खुदा बोले तो उनको कोई भी पैदा नहीं करे सो वाले को क्या बोलते हैं? खुदा बोलते। खुदा खुद स्वयं भवुడు, స్వయం భవుడు। హల్లెలూయా। తయారు చేయబడిన దాన్ని స్వయం క్రియేషన్ అంటారు, అవునా కదా? తయారు చేసిన దాన్ని ఏమంటారు? క్రియేషన్ అంటారు। ఇప్పుడు నువ్వు ఏమైనా తయారు చేసినావు అనుకో, దాన్ని ఏమంటారు? నేను తయారు చేసిన అంటారు। నువ్వు దానికి సృష్టికర్తవు। అట్లనే ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఏంటిదో మనకు అర్థం కావాలి। మనము బలహీనులమే। ఎవ్రీబడి ఈజ్ ఎ వీక్ పర్సన్ ఓన్లీ, ఎవ్రీబడి। వాళ్ళు బలవంతులుగా ఎప్పుడు తయారవుతారంటే దేవుని వాక్యము వారి మనసులో, హృదయంలో నివాసం చేస్తుంది చూడు, నిలిచి ఉంటుంది చూడు, ఆ వ్యక్తి శక్తిమంతుడు అవుతాడు। శక్తిమాన్। హల్లెలూయా। శక్తిమాన్ కి ఏ సమझ आता होगा? బలవంతుడైపోతాడు ఎప్పుడు? వాక్యాన్ని మనసులో, హృదయంలో నింపుకున్నప్పుడు, నిలిచినప్పుడు ఆ వ్యక్తి బలవంతుడు అవుతాడు। అప్పటి వరకు బలహీనులమే। ఎన్నైనా మాట్లాడవచ్చు, ఎన్నైనా ఉపమానాలు చెప్పొచ్చు, ఎంతైనా జ్ఞానం బోధించవచ్చు, కానీ దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి ముందల ఒక పామరుడు, చదువు సంధ్య రానివాడు, చేపలు పట్టుకునేటోడు, గొర్రెలను మేపేటువంటి వాడు, వీళ్ళకి చదువు సంధ్య ఉన్నదా? मछली पकड़ने वाले को क्या बोलते? जालर। जालर बोलते, राइट, जालर बोलते। क्या बोलते? हाँ, आप मछली पकड़ रहे, आपको कौन सा जात वाला बोलते? जालर बोलते। हाँ, जालर बोलते। कपड़े धोने वाले को क्या बोलते? धोबी बोलते। हालेलुया। कपड़े धोने वाले को क्या बोलते? हाँ, मछली पकड़ने वाले को क्या बोलते? मछुआरा। यस, मछुआरे को क्या बोलते? पढ़े लिखा आता क्या? पढ़े लिखे आता नहीं आता। यीशु प्रभु के जो शिष्य लोग हैं ना, चेले लोग, उसमें ज्यादातर लोग अनपढ़ गवार लोग हैं। कितने लोग? अनपढ़ गवार लोग हैं। लेकिन वो लोगों को उतना पावरफुल, अनपढ़ गवार लोगों को उतना पावरफुल, दुनिया को ऊपर नीचे खड़े सो लोगों के जैसा बनाया। बोले तो क्या शक्ति को कैसा बनाया? क्या शक्ति था उनके अंदर? हालेलुया। समझ में आ रहा? విద్య లేని పామరులు, చదువు సంధ్య రాని వాళ్ళు అంత గొప్ప శక్తివంతులు ఏంటంటే ఏమనిపిస్తుంది నీకు? ఏం చెప్తావమ్మా?
చెప్పండి. లోకాన్ని తలకిందులుగా చేసేటోళ్ళు ఇక్కడికి కూడా వచ్చిండ్రా అని ఉంది వాక్యంలో. హల్లెలూయా. లోకాన్ని తలకిందులు చేసేటోళ్ళు ఇక్కడికి కూడా వచ్చిండ్రా, ఈ సదృశం జరానోళ్ళు అనే మాటకు అర్థం ఏంటంటే వాళ్ళని శక్తివంతులుగా చేసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యము నీ లోపల నివసిస్తే, నా లోపల నివసిస్తే పరిశుద్ధాత్ముడు మనలను ఆవరిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ముగ్గట జ్ఞానవంతులు కానీ, మేధావులు కానీ, పండితులు కానీ నిలబడరు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నా మీకు? कई के लिए वचन बता रहा हूँ मैं आप लोगों को. अब बोलना चाहिए, अब पहचानना चाहिए. कैसे कई के लिए बोलते बोलो? He who abides in me and I in him. మీ యందు నా మాటలు నిలిచిన ఎడల, హల్లెలూయా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం లేదమ్మా, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యము మన మనసులో, హృదయంలో నిలుపుకోవాలి. నిలుపుకోవాలంటే खुदा का कलाम आपके दिमाग में, दिल में रहना बोले तो क्या करना? सीखना. हालेलुया. हालेलुया. सीखे तो पावरफुल बनते आप लोग. हालेलुया. वो बात बताना चाह रहा हूँ. तो यहाँ पर क्या लिखा हुआ है बोले तो यूहन्ना 11वां अध्याय 25 वचन निकालिए एक बार. आप नेक्स्ट संडे ये आराधना होने के बाद आप लोगों को होमवर्क देता हूँ. अगले रविवार आयुष्य टाइम बुक्स भी देता हूँ. मैं बुक भी देता हूँ. అందరికి చెప్తున్నాను, బుక్స్ ఇస్తాను, పెన్నులు ఇస్తాను. ఆ రోజు ఎవరు వాక్యం చెప్పినా, నేను చెప్పినా, అమ్మగారు చెప్పినా, గెస్ట్ స్పీకర్ చెప్పినా, ఈరోజు ఒక గెస్ట్ స్పీకర్ రావాలి మన చర్చ్కి. కానీ మనం అనుకుంటాం, మనం ప్రార్థిస్తాం, కానీ ఆ దేవుని చిత్తంలో ఎవరు ఇక్కడ నిలబడి చెప్పాలో అది వాళ్ళే చెప్పగలుగుతారు. ఎవరు వాక్యం చెప్పినా రాసుకొని వచ్చే వారము అడుగుతాను, 5 times రాసుకొని రామని చెప్తాను, ఆర్ 10 times. మీ మెమొరీ పవర్ని బట్టి 5 సార్లు రాసుకొని రమ్మంటారా, లేకపోతే 10 సార్లు రాసుకొని రమ్మంటారా, అది మీరు రాసుకొని వచ్చే ఆదివారం నాకు అప్పచెప్పాలి. అప్పుడు దేవుని వాక్యము మీ మనసులో, హృదయమే, దిల్మే బసేగా. హల్లెలూయా. అప్పుడు నిలుస్తుంది. నిలబడుతుందా లేదా? నిలుస్తుందా లేదా అమ్మా? నిలబడినప్పుడు ఎట్లా తయారవుతావు? శక్తిమంతులుగా తయారవుతావు. యూ విల్ బికమ్ ఏ మైటీ టూల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మైటీ టూల్ ఆఫ్ గాడ్. ఈవెన్ దో వీఆర్ ద వీక్ పర్సన్స్, మనం బలహీనమే, కానీ శక్తివంతులం ఎప్పుడు తయారవుతామంటే దేవుని మాట మనసులో, హృదయంలో నిలిచి ఉన్నప్పుడు. आज का वचन क्या है बोले तो यूहन्ना, मैं आप लोगों को ये कई को बता रहा हूँ बोले तो ये आराधना होने के बाद बात करूँगा, होमवर्क दूंगा. नेक्स्ट संडे से आप लोग होमवर्क घर में बच्चों के जैसा घर में बैठकर लिखकर 5 times या 10 times या 20 times लिखकर लाकर पास्टर अम्मा को, प्रिंसिपल अम्मा को बताना, क्योंकि उनको भी हिंदी नहीं आता. आप लिख के लाए तो उन्होंने करेक्शन करते. 100 में 20 मार्क्स आते, 30 मार्क्स आते, 50 मार्क्स आते, उन्होंने डिसाइड करते प्रिंसिपल अम्मा. हाँ, హల్లెలూయా. కరెంగే చేస్తామా? దేవుని వాక్యం నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఈ చిన్నగా నేను 3 కాలి చదివి తర్వాత పాస్టర్ మన వాక్యం ఇచ్చేస్తాను. యోహాను 11:25 చదవండి. पढ़ना आप लोग.
యేసు ఆ, పునరుద్ధానమును జీవమును నేనే. ఆ, నా యందు విశ్వాసముంచువాడు ఆ. చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదువు మళ్ళీ ఒకసారి ఎన్నుక ఉన్న వాళ్ళు ఒకసారి చదువు. ఎవరైనా చదవండి. రాములు 11:25. రీడ్ ఇట్ ఇన్ హిందీ అండ్ ఇన్ ఇంగ్లీష్ లౌడ్లీ. డోంట్ వేస్ట్ ద టైం. రీడ్ ఇట్. 11:25. John 11:25. చదవండి. చదువుమా. రెండవ సిస్టర్ యోహాను 14:11-25 వచనం చదువు. త్వరగా చదవాలి. రాములు చదువు. नेक्स्ट संडे से आप लोग पढ़ना, मैं सिखाऊंगा. सीखना, सीखे तो वचन अपने माइंड में हृदय में रहेगा, बसेगा तो अपन पावरफुल बनेगा. हालेलुया, हालेलुया. नहीं तो ऐसे ही रहेगा अपना जीवन. ठीक है. चलो बेटी राहुल చెప్పు, గట్టిగా చెప్పు. యోహాను 11:20. डू इट फास्ट, जल्दी पढ़ना. चलो मैडम चलो, तू चलो. అందుకు యేసు పునరుద్ధానమును ఎప్పుడు వాక్యము కూడా వాక్యం లాగా చదవాలి. वाक्यము कभी भी कैसा पढ़ना, खबरें पढ़े जैसा नहीं पढ़ना, न्यूज़ पढ़े जैसा नहीं पढ़ना. आजकल शुभ समाचार ये है कि टीवी नहीं वाले ऐसा बोल रहे, ऐसा पढ़ना, वैसा नहीं पढ़ना कभी भी. वचन कैसा पढ़ना, वचन के ऐसा पढ़ना. हालेलुया. वचन के ऐसा पढ़ो. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. हालेलुया, हालेलुया, हालेलुया. समझ में आया? समझने की कोशिश करना. अपन यहाँ पर चाहिए अपन अभी. हालेलुया. आप लोग किधर है? यहाँ चाहिए ना. अपना मन भी वचन के ऊपर रखने की कोशिश करना. हालेलुया. वेरी गुड, प्रेज द लॉर्ड. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను मरने तो भी जिंदा होते. जिंदा करूंगा होते नहीं. हालेलुया. तुम मर गए तो भी, मैं मर गए तो भी मेरे को तुम्हारे को जिंदा करेगा. हालेलुया. ये विश्वास लगाए सो वालों को प्राप्त होगा. हालेलुया, हालेलुया. समझ में आ रहा? నమ్మినో లగే ఇది. జీవిత కాలం అంతా నువ్వు సంఘానికి వచ్చినా, నీ జీవితం అంతమైపోయినా, మట్టిలో కలిసిపోయినా, నువ్వు ఈ యొక్క వాక్యాన్ని నమ్మకుండా చచ్చిపోయినావు అనుకో, క్యాపైదా భయ్, క్యాపైదా. పునరుద్ధానమును జీవమును నేనే అనే మాట నువ్వు నమ్మకుండా చనిపోతే క్యాపైదా तुम्हारे को. इस दुनिया में 250 दिनों पूरे अच्छा जिंदगी जीने के बाद जीना चाहिए, अच्छा जिंदगी रहना चाहिए. प्रभु जी खुद बोल रहे हैं, I have come to give you an abundant life. Abundant life. సమృద్ధికరమైన జీవితం ఇవ్వడానికి నేను వచ్చినా అంటుండు. అచ్చా జీవన్ జీనా, సమృద్ధికరమైన జీవితం జీవించాలి. జీవించిన దినాలు జీవించిన తర్వాత పునరుద్ధానమును జీవము ఆయనే అనేటువంటి సత్యమును తెలుసుకోకుండా నువ్వు చనిపోతే, భూమిలో మట్టిలో కలిసిపోతే నీకేం లాభం? हालेलुया. అర్థమవుతుందా? समझ में आ रहा? पुनरुत्थान और जीव जिंदा मैं हूं बोल के मानना. हालेलुया. पुनरुत्थान जीव कौन है? यीशु प्रभु.
हालेलुया। पुनरुत्थान और जीव, हिंदी में क्या लिखा हुआ है? कोई पढ़ के सब बता सकते हैं मेरे को? पुनरुत्थान और जीव कौन है? वैसे लिखा हुआ है। अगले संडे से आप लोग बाइबल लेके आना। बच्चे लोग, आप लोगों को बता रहा हूं मैं, आपके माँ बाप को पढ़ाना, सिखाना, हालेलुया, करना ये काम। क्योंकि वचन अच्छी तरह बाइबल में जैसा लिखा हुआ है वैसा पढ़कर समझना। हालेलुया। వాక్యంలో ఎక్కడ రాయబడి ఉన్నదో అక్కడే చదవాలా, అట్లనే అర్థం చేసుకోవాలి. దానికి మేకప్ చేయవద్దు. భాష వాడుక భాషలో పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు, కానీ అర్థం మాత్రం పర్ఫెక్ట్గా దిగాలి. ఇళ్ళకి పోవాలా. वचन किसके अंदर से जाना? ये दो सुराखों के अंदर से जाकर किस में बसना? दिल में घुस जाना। हालेलुया, 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 हालेलुया। పునరుద్ధానమును జీవమును నేనే అనే మాటకు అర్థం ఏంటంటే, చూడండి, ये समझने की कोशिश करो आप लोग। ये इंसिडेंट, ये हादसा कौन से टाइम पे हुआ? बोलिए, किससे बात कर रहे हैं? जीसस क्राइस्ट, यीशु मसीह किनसे बात कर रहे हैं? अम्मा बोलो। एक औरत, समरिया स्त्री, एक क्या बोलते हैं, एक पॉट लेकर बॉडी के पास गए जब, ये సన్నాటం ఓరా नहीं అవుతుందా కదా. ఒక కుండ పట్టుకొని ఆ సమరయ స్త్రీ దగ్గర, ఆ యొక్క బావి దగ్గర జరుగుతున్నటువంటి సంఘటనలో జరుగుతున్న విషయం ఇది. హల్లెలూయా. అర్థమవుతుందా? అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే అంటే అర్థం సింపుల్గా చెప్తున్నా ప్రియమైన వాళ్ళారా. పాఠం, लेसन क्या सीख रहे अपन बोले तो, ఎప్పుడు జరుగుతున్నది, ఎప్పుడు మాట్లాడుతున్నాడు అని అంటే, యేసు ప్రభు భూమి మీద నడుస్తూ ఉన్నప్పుడు, భూమి మీద ఉంటున్నప్పుడు జరిగిన విషయం ఇది. అప్పటికి యేసు ప్రభు చనిపోయిందా? అప్పటికి యేసు ప్రభు సిలువ ఎక్కినామా? ఎవరితో మాట్లాడుతాడు? సమరయ స్త్రీతో భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడుతాడు. అవునా? అవునా స్టూడెంట్స్? అప్పుడే కదా. అలా అప్పుడే చెప్తాడు యేసు ప్రభు, ఐఎమ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్ అని, నేనే పునరుద్ధానం జీవం అని ఎట్లా చెప్పగలుగుతున్నాడు? సోచు, చెప్పు, బోల్నా మేరకు. हालेलुया। बात समझ में आ रहा? बात समझ में आ रहा? ఆయన ఈ పని చేయడానికే, సిలువ ఎక్కడానికే యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది. హల్లెలూయా. సిలువ ఎక్కడానికే, సిలువ మోయడానికే యేసు ప్రభు వచ్చాడు. ఎవరు వచ్చినా రాకున్నా, హల్లెలూయా. పాస్టరమ్మ, నీకు దేవుడు ఇచ్చిన పని, నాకు దేవుడు ఇచ్చిన పని, మీరు ఇప్పుడు వచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. బాధపడదు, ఆలోచించదు. హల్లెలూయా. పని చెయ్యకపోతే, దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేయకపోతే, నాకు ఇచ్చిన పని నేను నమ్మకంగా చేయకపోతే, ఇప్పుడు మీరు వచ్చిండ్రు చూడు, ఆ పని మీరు నమ్మకంగా చేసుకోకుండా పోతే బాధపడాలి. హల్లెలూయా. చెప్పండి కొడదామా? చెప్పండి కొట్టాను ఒకసారి గట్టిగా. హల్లెలూయా. జీసస్ ఇస్ అలైవ్ అని చెప్పండి. హల్లెలూయా. హి ఇస్ రైజన్ అని చెప్పండి. చెప్పండి పాస్టరమ్మ, హి ఇస్ రైజన్, హి ఇస్ రైజన్, హి ఇస్ రైజన్. ఏసే ఏదో లోకం నుండి విన్నామా ఎప్పుడు నువ్వు? ఏసే ఏసే సజీవుడు. హల్లెలూయా. ఏసే సజీవుడు. హల్లెలూయా. ఏసే, హల్లెలూయా. ఏసే సజీవుడు. దిస్ ఈస్ రియల్ రిజరెక్షన్ డే సెలబ్రేషన్స్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రైస్తవులకు సంవత్సరానికి ఒకసారి పండుగ కాదు. मेरे लिए प्रभु जी ने इस दिन बनाया सो है. ప్రతి ఆదివారము క్రైస్తవులకు పండుగ.
హల్లెలూయా. ప్రతిరోజు సజీవుడే. కరెక్ట్. ఎవర్ లాస్టింగ్ గా, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఈజ్ అలైవ్. యేసే సజీవుడు. యేసు సజీవుడు కాదు, యేసే సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా యేసు ప్రభు? భూమి మీద ఉన్నప్పుడు సమరయ స్త్రీతో చెప్పాలా? నేనే అంటే అర్థం ఏంటిది? నేను సిలువలో మీ కొరకు బలి నా ప్రాణమును ఇస్తాను, తిరిగి 3వ దినమున లేస్తాను, సజీవుడనై ఉంటాను, మళ్ళా తిరిగి వస్తాను అనే ఇదంతా అన్ని 10 మాటలకు ఒకే మాట అర్థం ఏంటి తెలుసా? పునరుద్ధానం. హల్లెలూయా. पुनरुत्थान बोलो, पुनरुत्थान, पुनरुत्थान. हिंदी में बोलो, तेलुगु वाले भी पुनरुत्थान, पुनरुत्थान. పునరుద్ధానుడను నేనే. దాని అర్థమైందా ఇప్పుడు? అని నమ్మిన వాళ్ళు చచ్చిపోయినా ఏమని నమ్ముతున్నాను? యేసే పునరుద్ధానుడని నమ్మిన వాళ్ళు చనిపోయినా లేదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. చనిపోయినా లేచుదురు. హల్లెలూయా. ఇది ఎంత పెద్ద మోక్షం, ఎంత పెద్ద కార్యం. హిమాలయాలలో, ఎత్తైన శిఖరాలలో, ఇంకా వేరే వేరే దేశాలలో పెద్ద పెద్ద మనుషులు దైవాన్వేషణము చేయాలనుకుంటున్నటువంటి, దైవాన్ని కనుక్కోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు, సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఒంటి కాళ్ళ మీద నిలబడి, అర్థం చేసుకోండి. హల్లెలూయా. దీని విలువ మీకు అర్థం కావాలి. అప్పుడు समझना इसका पावर क्या है, इसका वैल्यू क्या है, आप लोग समझना. హల్లెలూయా. ఒంటి కాళ్ళ మీద నిలబడి సంవత్సరాల తరబడి, మరి మీకు తెలుసా చరిత్ర ఉంది, ఇది కాదనలేం. కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా కొంతమంది అవతార పురుషులు అనొచ్చు, అవతార పురుషులే వాళ్ళు ఇప్పటికీ తపస్సు చేస్తున్నారు. వాళ్ళ వయసు చూస్తే కొన్ని వందల సంవత్సరాలు. తిండి లేదు, నీరు లేదు, వస్త్రాలు లేవు, లోకాలు లేదు, సమయం లేదు. తపస్సు చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళని పట్టుకొని ఇట్లా ఊపి అడుగు, తాత తాత ఎందుకు తపస్సు చేస్తున్నావు వందల కొలది సంవత్సరాల నుండి అని అడుగు. సత్యాన్ని కనుక్కోవడానికి, నిజ జీవుని తెలుసుకోవడానికి. అది నువ్వు నేను సింపుల్గా తెలుసుకున్నాము. హల్లెలూయా. తెలియజేసాడు. పునరుత్థానముడు జీవము నేనే అని నువ్వు నమ్ముతున్నావు చూడు. ఆ తపస్సు చేసుకున్న వానికంటే గొప్ప గొప్ప వ్యక్తి. హల్లెలూయా. అందుకు బట్టి హల్లెలూయా, కొన్ని సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్న వాళ్ళ కంటే కూడా నువ్వు గొప్ప వ్యక్తివి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా చేసిండు ఆయన. నీది నాది కాదు గొప్పదనం. హల్లెలూయా. అవునా? నీదా గొప్పదనం, నాదా గొప్పదనం? నువ్వు నమ్ముతున్నావు చూడు. ఏది? పునరుద్ధానమును జీవమును నేనే అని యేసు ప్రభు నమ్ముతున్నావు చూడు. ఋషుల కంటే గొప్ప గొప్ప వ్యక్తివి. హల్లెలూయా. మనల్ని సంతోషించాలా, బాధపడాలా అమ్మా? ఎందుకు సంతోషించాలా? నమ్ముతున్నాను ఒకటి, నేను చచ్చిపోయినా ఆయన లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు, and the resurrection and life. He who believes in me, though he may die, but he shall live. Hallelujah, hallelujah. This is the good news of this day. Hallelujah. చప్పట్లు కొడతారా? అర్థమైన వాళ్ళు చప్పట్లు కొడతారు, అర్థం కాని వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎందుకోసం వచ్చినావు చర్చికి? ఆ పని చేసుకొని వెళ్ళిపో, నీ జీవితం ధన్యమైనట్టే. హల్లెలూయా. నేను ఎందుకోసం వీడ నిలబడ్డా? ఆ పని చేసుకొని వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నా జీవితం ధన్యమైనట్టే. నువ్వు ఎందుకోసం కూడా కూర్చున్నావు? ఆ పని చేసుకొని వెళ్ళిపో, నీ పని అయిపోయినట్టే. ఎందుకు రాలేదు, ఎందుకు ఏం జరిగింది, ఓ మామూలా, దట్ డజంట్ మ్యాటర్. నీ పని కాదది. హల్లెలూయా. ఇంకేం చేస్తావు?
ఇంటింటికి వెళ్ళి తలుపులు కొట్టి బొట్లు పెట్టి బోనాలు పెట్టి రామమ్మ మహాలక్ష్మి రా అని పిలుస్తావా? పిలుస్తావా? పిలిచినా రారు వాళ్ళు, రారు. ఉంటారు కొంతమంది దరిద్రులు, అష్టదరిద్రులు, రారు. యేసుప్రభు తిట్టిన మాటలే నేను కూడా అంటున్నామ్మా, అంత గొప్పని కాదు. కానీ కొన్నిసార్లు ఏంటంటే చేయాల్సిన టైంలలో చేయకపోతే, అనాల్సిన టైంలలో అనకపోతే వాళ్ళు మొండి పారిపోతారంట. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోతారంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ భ్రష్టత్వము? చెప్పాలా? జీవితం ఎట్లా తయారైపోతుంది తెలుసా? భ్రష్టత్వం అంటే ముదిరిపోతుంది. జీవితము ముదిరిపోయి ఒక 10 మూడులు వేసినామని 10 गीटी डाले समझो, एक पतंग को दो धागे लेकर 10 गीटी डालो, वो गीटियों को खोल सकते तुम? खोलते 10-20 మూడులను ఇప్పుతావా? ఆ 10-20 మూడులు పడక ముందే గద్దించు వాళ్ళను సరిచేయి, లేకపోతే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ముదిరిపోయి ముడిపడిపోయిన జీవితాలలోకి వెళ్ళిపోకూడదు. అర్థమవుతుందా? ముదిరిపోయి ముడిపడిపోవద్దు. అంతకుముందే వాళ్ళు రేపు మెచ్చుకుంటారు తెలుసా? రేపు నేను మెచ్చుకుంటారు, ఈరోజు తిట్టుకుంటారు. నీకు నొప్పి అవుతుంది, కానీ ఆ నొప్పికి మందు నువ్వు ఇవ్వకపోతే అది చేదుగా ఉంటుంది. చేదుగా ఉంది మందు నేను తీసుకొని అంటే చచ్చి ఊరుకుంటావు. ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు నొప్పి అవుతుంది, నాకు నొప్పి అవుతుంది, నాకు నొప్పి వద్దు అని అంటే చచ్చి కూర్చుంటావు. హల్లెలూయా. అర్థమవుతుందా? సింపుల్గా చెప్తున్నా, నీకు ఇచ్చిన పని నువ్వు చేసుకుని వెళ్ళిపో, నాకు ఇచ్చిన పని మనం చేసుకుని వెళ్ళిపో. లేకపోతే దేవుడు లెక్క అడిగినప్పుడు, హల్లెలూయా, దేవుడు లెక్క అడిగినప్పుడు ప్రభువా ఏదో చేతగానే ఇంత చేయగలిగిన ప్రభువా అని చెప్పగలగా. హల్లెలూయా. చప్పట్లు కొడదామా గట్టిగా. तालियां मारो जोर से. कई को मारना बात समझ में आए तो ताली मारते. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, నేనే పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చనిపోయినను బ్రతికెదరు అనే మాటకి ఏంటంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు చనిపోయి 3వ దినమున లేచి సజీవుడుగా ఈ భూమి మీద ఎన్ని దినాలు ఉన్నాడమ్మా? बोलना हम लोग. यीशु प्रभु समाधि में जाने के बाद तीसरे दिन उठने के बाद कितने दिन इस पृथ्वी पे, इस धरती पे जिए सो है? बोलो, कितने दिन जिए? कितने दिन बोलो? हाँ बोलो माँ, जोर से बोलना, सच को जोर से बोलना. हालेलुया. कितने दिन? हाउ मेनी डेज? कितने दिन जिए? 40 डेज. समझ में आ रहा? 40 डेज जिए सो है. समझ में आ रहा आप लोगों को? क्रॉस के ऊपर जाने से पहले कैसे जीवित थे? वो शरीर नहीं, दूसरा महिमा शरीर से जी उठने के बाद, समाधि से बाहर आने के बाद 40 दिन महिमा शरीर में इस दुनिया में रहे सो है. हालेलुया. कितने दिन बोलो? हालेलुया. उनका मुंह खुल रहा. तालियां मारो उनके लिए. कितने दिन अम्मा? 40 दिन. हालेलुया. 40 दिन महिमा शरीर में क्रॉस से पहले, जाने से पहले कैसा थे? खाना खाए थे, मछली खाए थे, मछली दिए थे,
ब्रेड दिए थे, हीलिंग्स हुए थे, सब कुछ करे थे। हालेलुया, हालेलुया। उसके बाद भी 40 दिन रहने के बाद 48 दिन 40वां दिन में परलोक को जाते हुए क्या बोले? दिस इज मोस्ट इंपॉर्टेंट थिंग। पास्टर माँ के पास 10 मिनट है शायद, मैं 1 मिनट में क्लोज करके पास्टर माँ को दे देता हूँ। पास्टर माँ 10-15 मिनट लेते, ज़्यादा नहीं, क्योंकि पूरा मैसेज मैं ही बोले सो नो बोलो बोले तो मैं ऐसा बोल आने। हाँ, 48 दिन 40वां दिन पे यीशु प्रभु किधर गए? ऊपर बोल दो, आपके घर के ऊपर गए? सुना? हाँ, हालेलुया, तालियां मारो, तालियां मारो। किधर गए? स्वर्ग को गए। स्वर्ग को जाते जाते क्या बोले अम्मा? आप भी सीख रहे, देखो वचन अपन सीख रहे हो। फिर मैं सेकेंड टाइम आऊंगा। हालेलुया, हालेलुया। दूसरी बार आऊंगा, मेरे नाम के ऊपर मयीच पुनरुत्थान और मयीच जीवन बोलकर जो कोई भी विश्वास लगाएगा, वो मर गए तो भी मैं उसको, हालेलुया बोलना, उसको मैं उठाऊंगा, जीवित करूंगा। तालियां मारो, हालेलुया, हालेलुया, हालेलुया। देखो अम्मा, 2 चीजें बता रहा हूं मैं आपको। क्रॉस चढ़ने से पहले यीशु प्रभु क्या बोले? मैं क्रॉस चढ़ने को जा रहा हूं। किसके लिए? तुम्हारे लिए। किसके लिए? मेरे लिए। मेरे लिए बोलो, मेरे लिए, मेरे पापों का शिक्षा लेने के लिए मैं क्रॉस चढ़ने को जा रहा हूं मैं। लेकिन तीसरे दिन बोल के बोलने के बाद क्रॉस चढ़े नहीं, चढ़े, बोले से बात हुआ नहीं। फर्स्ट पॉइंट। दूसरी बात क्या बोले? नहीं जाने से पहले तीसरे दिन क्या बोले? हाँ, जी उठूंगा। बोलना, क्या बोले? जी उठूंगा। हालेलुया। जी उठ कर आए नहीं है, आए नहीं, आए ना? आकर कितने साल हो रहा? बोलना माँ। యేసు ప్రభు సమాధి నుండి బయటకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వెరీ గుడ్, హల్లెలూయా. వాక్యం 2000, ఈరోజు ఏం డేట్ అయి ఉన్నది? అన్ని సంవత్సరాలు అవుతుంది. యేసు ప్రభు సమాధి నుండి బయటకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈరోజు డేట్ ఏదైతే ఉన్నదో అన్ని రోజులు అవుతుంది. ఈ 2 అయినాయా లేదా? యేసు ప్రభు बोले सो ये 2 चीज हुआ नहीं हुआ? फिर तीसरा चीज होता नहीं होता। तीसरा चीज क्या है? मैं सेकेंड टाइम आऊंगा, अगली बार मैं आऊंगा। वो होता क्या नहीं होता? डाउट है? होता नहीं होता? जो कोई भी होता बोलकर विश्वास लगा रहे ना, उनको मर गए तो भी मैं उसको उठाऊंगा। हालेलुया, हालेलुया। सभी लोग उठकर 1 मिनट प्रार्थना कर लेकर, सब लोग उठिए। ये 3 चीज के लिए आंखें मूछ लेकर अपना हाथ ऊपर लगाकर 5 मिनट। उसके बाद पास्टर अम्मा, आप टेंशन न लो, बोले जैसा करो। हाथ उठाओ आप लोग, ऊपर उठाइए। ऊपर उठने के बाद 10 मिनट, 5 मिनट वर्शिप द लॉर्ड। अब क्या सीखे आप प्रभु जी से? आप एक बार स्मरण करिए, स्मरण करने के बाद पास्टर माँ 5 मिनट या 10 मिनट वचन बोलने के बाद समझ में रहा आपको? आंखें मूछ लो, आंखें ऊपर करिए, वचन को स्मरण करिए। हालेलुया, हालेलुया। प्रभु जी बोले सो क्या बात है? मैं ही पुनरुत्थान और मैं ही जीवन हूँ। मेरे अंदर, मेरे में जो कोई भी विश्वास लगाएगा, अगर तू मर गए तो भी मैं आयुष्य टाइम पे मैं तेरे को जिंदा उठाऊंगा। हालेलुया, हालेलुया। सारे सृष्टि के मालिक तुम ही हो, सारे सृष्टि के
Hallelujah. Worship. Hallelujah. Hallelujah. So below. Hallelujah. 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 Amen. सारे सृष्टि के मालिक तुम ही हो, सारे सृष्टि की रक्षक तुम ही हो, करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे गुणगान। प्रिय कलीसिया लोग, आपके हृदय में एक वचन रख लीजिए। मैं ही पुनरुत्थान और जीवन हूँ बोलकर यीशु प्रभु बोले सो बात मरते दम तक आपके दिल में, आपके हृदय में रहना चाहिए। ప్రియమైన వాళ్ళారా, నేనే పునరుద్ధానం జీవమని చెప్పిన మాట మీ మనసులో, హృదయంలో ముద్రించుకోండి, నిలుచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ సమయంలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పాస్టర్ గారు వచనాలను తెలియజేశారు. దేవుడు